అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశము హేబేలు యొక్క వ్యక్తిత్వం. హేబేలు యొక్క వ్యక్తిత్వము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. అలాగే సహాయకరంగా హేబేలుకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చదువుకున్నటువంటి లేఖన భాగంలో హేబేలు యొక్క వ్యక్తిత్వాన్ని మనము గమనిస్తుంటున్నాం. హేబేలు ఆదాము అవ్వల యొక్క సంతానమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. మొదటి వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. హేబేలు గొర్రెల కాపరి అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే హేబేలు కూడా తన మందలోనికి వెళ్ళి, అనగా హేబేలు గొర్రెల కాపరి కాబట్టి ఆయన తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాముడు చెప్తున్నప్పుడు వినటువంటి మాటలు గుర్తుపెట్టుకున్నవాడుగా ఉన్నాడు. అంతేకాదు కానీ ఆ గొర్రెల కాపరైనటువంటి ఆయన తన మందలోనికి వెళ్ళి క్రొవ్విన దానిని, శ్రేష్టమైన దానిని మరి యెహోవాకు అర్పణ అర్పించాలి అన్నప్పుడు ఆ శ్రేష్టమైన దానిని, క్రొవ్విన దానిని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను లేక ఇష్టపడెను అని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఆయన అర్పించినటువంటి అర్పణ చాలా పవిత్రమైనదిగా, శ్రేష్టమైనదిగా, క్రొవ్వినదిగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ హేబేలుకు రాసిన పత్రిక 11:4లో మనం గమనించినప్పుడు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అని చెప్పి చూస్తున్నాం. శ్రేష్టమైన దానిని అంటే దానిలో ఇంకెటువంటి లోపం ఉండదు. చక్కగా ఉన్నదాన్ని, శ్రేష్టమైన దానిని మరి తీసుకొని వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందినట్లుగా చూస్తుంటున్నాం. ఆదాము అవ్వల యొక్క రెండవ కుమారుడు హేబేలు. అతడు ఎదిగి పెద్దవాడైనప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తర్వాత అతడు దేవునికి అర్పణ తీసుకుని వచ్చాడు.
ఆ అర్పణ శ్రేష్టమైనది, క్రొవ్వినదిగా ఉంది. దేవుడు అతని అర్పణను అంగీకరించినట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు అతని అర్పణ అంగీకరించుటకు కారణం ఏమిటి అంటే శ్రేష్టమైనది, చక్కనిది, ఎటువంటి లోపము లేనిది, అందము కలిగినది. అటువంటి దాన్ని తీసుకుని వచ్చి అర్పించినప్పుడు యెహోవా లక్ష్య పెట్టెను అని చెప్పి చూస్తాం. హేబేలు దేవునికి అర్పణను తీసుకుని వచ్చినప్పుడు అతడు సామాన్యంగా తీసుకుని రాలేదు. ఏదో అపవిత్రమైనది, లేకపోతే ఆయనకు ఇష్టం లేనిది తీసుకురాలేదు. చక్కనిది, శ్రేష్టమైనది, చూడటానికి చక్కగా ఉంది, ఎటువంటి లోపము లేనిదిగా ఉంది. దాన్ని తీసుకుని వచ్చి అర్పించినట్లుగా చూస్తాం. శ్రేష్టమైన అర్పణ తీసుకుని వచ్చాడు. అంతేకాదు కానీ రెండవదిగా గమనిస్తే క్రొవ్విన దానిని, ఎందుకంటే ఆయన గొర్రెల కాపరి కాబట్టి ఆ గొర్రె ఎటువంటిదో ఆయన చూసి చెప్పగలిగినటువంటి జ్ఞానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. క్రొవ్విన దానిని తీసుకుని వచ్చాడు. దేవునికి ఇచ్చేది ఘనమైనదిగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడనైతే నాకు భయపడవాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుక, ఏమీ చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితేమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమీ చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గురుడి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగములో సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. ఇశ్రాయేలీయులు అపవిత్రమైన వాటిని అర్పించినప్పుడు దేవుడు వారిని ప్రశ్నించాడు. మనము దేవునికి ఇచ్చేది ఏదైనా అది ఎలా ఉండాలంటే ఘనముగా ఉండాలి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన ఘనుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, కోట్లాన కోట్ల ప్రజలతో కొనియాడబడుతున్నటువంటి ఆయన కదా. అయితే ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. 8వ వచనంలో చూస్తే, గ్రొడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది ఆయనకి ఇష్టం లేనిది. ఆయనకు అర్పించి ఆయన శ్రేష్టమైనటువంటి వాడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన ఘనమైనటువంటి వాడు. ఇక్కడ అంటున్నాడు కదా, అక్కడ ఆ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. దాని ముందుగా మనం చూస్తే, నీ అధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయ చూపించునా, అతడు నీకు దయ చూపునా అని చెప్పి చూస్తుంటాడు. ఒక అధికారికి మనం ఇచ్చేది చక్కనిది, దాంట్లో ఎటువంటి డాగు ముడత లేనిది, చూడటానికి రమ్యమైనది, శ్రేష్టమైనది, చక్కగా ఉన్నదాన్ని మనం తీసుకుని వెళ్ళి ఇస్తాం. అయితే
సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయనకు అర్పించే అర్పణ ఎలా ఉండాలి అంటే అది శ్రేష్టమైనదిగా ఉండాలి. అందుకే హేబేలు తన మందలోనికి వెళ్ళి శ్రేష్టమైన దాన్ని తీసుకుని వచ్చాడు, క్రొవ్విన దాన్ని తీసుకుని వచ్చాడు. దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు కదా, యెహోవా దాన్ని లక్ష్య పెట్టెను అని చెప్పి చూస్తాం. అంతేకాదు కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4లో మనం గమనించినట్లుగా అక్కడ హేబేలు ఎట్లా అర్పించాడు అంటే విశ్వాసముతో అర్పించాడు. హేబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చుటకు గల కారణం అతనిలో ఉన్న విశ్వాసం. అతనిలో ఉన్న విశ్వాసం. విశ్వాసం అనేది క్రీస్తును గూర్చిన మాటలను వినుట ద్వారా కలుగుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10:15లో మనం చూస్తాం కదా, వినుట వలన విశ్వాసం. దేవుని మాటలు వినాలి, శ్రేష్టమైనటువంటి మాటలు వినాలి కదా. అందును బట్టి ఆయనను మనము స్తుతించవలసిన వారముగా ఉన్నాం. అది మాత్రమే కాదు కానీ హేబేలు తన తల్లిదండ్రుల దగ్గర నుండి దేవుని గూర్చి మాటలు విన్నాడు. అతనిలో విశ్వాసమును పుట్టించాయి. విశ్వాసపు హృదయముతో అర్పించే అర్పణ దేవునికి అంగీకారంగా ఉంది. శ్రేష్టమైన దాన్ని, క్రొవ్విన దాన్ని. అంతేకాదు కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4లో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా సాక్ష్యం పొందాడు. ప్రేమైన వారలారా గమనించండి, అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతుడైనటువంటి ఆయన చూశాడు, ప్రేమించాడు. పరిశుద్ధమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు కదా. హేబేలు యొక్క అర్పణను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి ఉదయకాల వేళలో నీవు నేను దేవుని సన్నిధిలో ఉంటుండగా మరి మనం అర్పించే అర్పణలు, మనం చెల్లించే స్తుతులు అంగీకరించేవిగా ఉన్నాయా? ఒక్కసారి మనం గమనించుకుందాం. హేబేలు యొక్క అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడగలుగుతాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5:1 మనం చూస్తాం. హేబేలులో ఉన్న మంచి సుగుణాలు, శ్రేష్టమైన దానిని తీసుకొచ్చాడు. తన మందలోనికి వెళ్ళి క్రొవ్విన దాన్ని తీసుకొని వచ్చాడు. అంతేకాదు కానీ ఎలా అర్పించాడు? విశ్వాసముతో అర్పించాడు. ఎలా అర్పించాడు? విశ్వాసముతో అర్పించాడు. అయితే యెహోవా దేవుడు ఆయన చూసి ఏమన్నాడు? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రేమైన వాళ్ళని గమనించండి. ఉదయకాల వేళలో హేబేలు యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తున్నాం. నిన్ను నన్ను కూడా ప్రేమించి భూలోకములో మరణించాడు. మరి ఆయన కోసము ఎటువంటి అర్పణలు, ఎటువంటి శ్రేష్టమైన దాన్ని, ఎటువంటి జీవితాన్ని, ఎటువంటి సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఆయన స్తుతించి గణపరిచే వారిగా మనం ఉండాలి. హేబేలు శ్రేష్టమైన దాన్ని, క్రొవ్విన దాన్ని అర్పించగా లక్ష్య పెట్టినాడు, ఇష్టపడినాడు, అంగీకరించినట్లుగా చూస్తుంటున్నాడు. కాబట్టి మనము కూడా ఉదయకాల వేళలో విశ్వాసముతో ముందుకు సాగిపోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి నాయన హేబేలు యొక్క వ్యక్తిత్వాన్ని మేము చూసాం. దేవా తండ్రి, మరి ఆదాము అవ్వలు చెప్పినటువంటి మాటలు విన్నారు. అయితే హేబేలు తన మందలోనికి వెళ్ళి శ్రేష్టమైన దాన్ని, క్రొవ్విన దాన్ని తీసుకుని వచ్చి అర్పించినప్పుడు లక్ష్య పెట్టినారు, ఇష్టపడినారు. మీరు స్వీకరించినట్లుగా మేము చూస్తుంటున్నాం.
అవును నాయనా, మేము కూడా మాకు ఇచ్చినటువంటి దానిలో నుంచి మేము మీకు అర్పించే అర్పణలు అయితేనేమి, ఆయన ఇచ్చే విషయంలో అయితేనేమి శ్రేష్టమైనది, మంచిది, చక్కనిది నైనా మీరు స్వీకరించేది మేము ఇచ్చుటకు సహాయం చేయండి. అలాంటి జీవితము, సాక్ష్య జీవితం కలిగి ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయదని ఈ సందర్భంలో మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.